హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మనకి పచ్చగా అలానే గుబురుగా రావాలనుకుంటూ ఉంటాం కదా, తులసి మొక్కకి ఇవి ఇవ్వండి సరిపోతుంది. నేను ఏ వీడియో చేసినా జీరో కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా జీరో కాస్ట్తోనే ఇంట్లోనే చేసుకునే ఇంగ్రీడియంట్స్తో మనకి గుబురుగా పెరుగుతుంది, అలాగనే పచ్చగా ఉంటుందన్నమాట. తులసి కోట అనేది ఎప్పుడు కూడా ఇలా ఉండడానికి ఏమేం చేయాలి, నేను ఏమేం వాడాను, ఇంకా టిప్స్ ఏంటనేవి చాలా ఉంటాయి వీడియోలో. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎవరికి యూజ్ అనిపిస్తుందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలా నేనైతే చాలా పెద్దది విష్ణు తులసి మొక్క ఉందన్నమాట బయట, గేట్ బయట. దాని నుంచి నేనైతే విత్తనాలు తీసుకుంటున్నాను. కొయ్యకుండా నార్మల్గా ఇలా దూస్తున్నాను అనమాట. ఎందుకంటే కొయ్యడం కన్నా దుయ్యడం బెటర్ కదా, అందుకోసమని దూస్తుంటే ఈజీగా వచ్చేసాయి. మొక్కలు నాటుదాం అనుకున్నాను, కానీ ప్రతిసారి మొక్కలు నాటుతుంటే కొన్ని బ్రతుకుతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి. అందుకోసమని నేను ఈసారి విత్తనాలతో వేసుకుందాము, ఇలా చేస్తే మనకి పర్మనెంట్గా ఉంటాయి కదా, అవి కావలసినప్పుడు వస్తాయి. అందుకని నేనైతే ఇలా విత్తనాలను కోస్తున్నాను. ఇదైతే లక్ష్మీ తులసి అనమాట, ఇక్కడ తీసుకుంటుంది. లక్ష్మీ తులసి నుంచి కూడా నేను విత్తనాలు తీసుకున్నాను. చేతికి చూసారు కదా, ఇవన్నీ విత్తనాలు అనమాట. నార్మల్గా కోసినందుకు చేతిలోకి వచ్చేసాయి. ఇవి కూడా వేసేస్తాను. నేనైతే 1 స్పూన్ పల్లీలు తీసుకున్నాను. ఇది ఎందుకోసం అనేది కూడా చెప్తాను వీడియోలో. అలానే 1/2 స్పూన్ నువ్వులు తీసుకున్నాను. తెల్లవైనా తీసుకోవచ్చు, నల్లవైనా తీసుకోవచ్చు. నేనైతే తెల్లవి ఉన్నాయని ఇంట్లో తెల్లవే వాడుకుంటున్నాను. ఇవి కొంచెం నలిగిన తర్వాత నేనైతే ఆవాలు తీసుకుంటున్నాను. అవైతే 1/2 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మెత్తగా నూరేసుకొని ఏం చేయాలంటే, ఇది బోన్ మీల్కి సమానంగా ఉంటుందన్నమాట. అందుకోసమని బోన్ మీల్ వేయకుండా ఇలా పల్లీలు, నువ్వులు, ఆవాలు దంచుకొని వేసుకుంటున్నాను బోన్ మీల్ ప్లేస్లో. ఎందుకంటే బోన్ మీల్ అంటే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి తులసి కోటలో మనం నాన్ వెజ్ వేయకూడదు. అందుకోసమని నేనైతే ఇలా వాడుతున్నాను. నేనైతే బోన్ మీల్ వేయను, అలానే ఎగ్షెల్స్ ఉంటాయి కదా, అది కూడా కాల్షియం అయినా నేను వేయను. ఎందుకోసం అంటే ఇవన్నీ నాన్ వెజ్ కిందకి వస్తాయి కాబట్టి మనం పూజ చేసుకుంటాం కదా తులసి కోటకి, అందుకోసమనైతే నేనైతే ఇవి 2 స్కిప్ చేసేస్తానమాట. నాతో ఏవేవి అయితే ఉంటాయో అవి మాత్రమే వాడి తులసి కోటని కాపాడుకుంటూ ఉంటాను. పచ్చగా ఉండాలి, అలానే గుబురుగా ఉండాలని. మొన్నటి వరకు వింటర్ సీజన్ కాబట్టి తులసి కోటకి ఏమేమి చేశాను అనేది మీకు వీడియో పెట్టాను కదా, అవి చేయగా ఏ మాత్రమైనా ఉంది, లేకపోతే అస్సలు ఉండేది కాదు. ఈ వింటర్ సీజన్ అయితే చాలా ఎక్కువ చలి ఉంది కాబట్టి. తర్వాత ఇలా ఎండిపోయినవి ఉంటాయి కదా తులసి కోటలో, అవన్నీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మట్టి అనేది పైకి తీసేస్తున్నాను. మట్టి ఎప్పుడు గుల్లగా ఉండేలానే చూసుకోండి. చూస్తున్నారు కదా, పైన డ్రై అయిపోతుంది మట్టి అంతా, లోపల మాత్రం వెట్గా ఉందన్నమాట. అందుకోసమని నేనేం చేస్తున్నానంటే మట్టిని మొత్తం తీసేస్తున్నాను, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. నెలకొక్కసారైనా ఏ మొక్కకైనా కూడా ఇలా మనము పైకి కిందికి మట్టిని కదుపుకోవడం వల్ల ఎదుగుదల అనేది చాలా ఉంటుంది మొక్కకి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే వేర్లు అనేవి ఒకే దగ్గర గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేస్తే మట్టిని గుల్లగా చేయడం వల్ల వేర్లు అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. వీలైనంత వరకు 2 ఇంచెస్ వరకు అయితే కదుపుకోగలం కదా, ఇంకొంచెం వీలైతే కింది వరకు కూడా కొంచెం కదుపుకోవడానికి చూడండి. వేర్లు కదలకుండా మట్టిని మాత్రమే కదిలేలా చూసుకోండి. ఇలా సైడ్ నుంచి మెల్లిగా మట్టి అనేది తీసేస్తున్నాను నేను, పైన ఉన్న మట్టి అంతా. ఇంకా ఇక్కడ డస్ట్బిన్ కంపోస్ట్ చేశాను కదా, ఇది కూడా తీసేస్తున్నాను ఈసారి అయితే. ఎందుకంటే ఎండాకాలం కదా, సమ్మర్ కాబట్టి కొంచెం గాలి ఆడాలి, అలానే మట్టికి ఎక్కువ ఎండ అనేది తగలకూడదు కదా, అందుకోసమని ఇవన్నీ తీసేసి నేను పైన ఏమేస్తాను అనేది కూడా ముందు వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు ఏమి పాటిస్తున్నాను అనేది మాత్రమే చెప్తాను. బలంగా ఉండడానికి ఈ సమ్మర్లో ఇలా మట్టి అంతా తీసేసుకొని ఒక 2 ఇంచెస్ వరకు తీసేసుకుంటున్నాను. డస్ట్బిన్ ఉంది కదా, అంటే ఈ కంపోస్ట్ది ప్లాస్టిక్ ఉంది కదా, అది తీసేసాను అనమాట. చూస్తున్నారు కదా, హోల్ అనేది లోపల వరకు ఉంది. వాటర్ వేసేస్తే మనకి తులసి కోటలోకి వెళ్తాయి కంపల్సరీగా. నేనైతే అది కూడా మూసేసుకుంటున్నాను. మూసేసుకొని ఇలా మట్టి అంతా తీసేసుకున్న తర్వాత మొదట్లో ఉన్నది అంతా కూడా నేను మట్టిని కదుపుతున్నాను. మొత్తం కదిపిన తర్వాత మనకి చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఉందో. ఇలా పొడిపొడలాడుతూ ఉంటేనే మనకి మొక్కకి ఎదుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా మొత్తం కదిపేస్తున్నాను మట్టిని, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తీసేసి ఇంకా మట్టిని
తీసేస్తున్నాను అనమాట. కొంచెం లోతుగా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, వాటిని నేను ఇందులో వేసుకుందామని తీస్తున్నాను. ఇందులో ఎర్త్ వార్మ్స్ కూడా ఉంటాయి. అవి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటేనే కదా మనకి రూట్స్ అనేవి త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎర్త్ వార్మ్స్ అనేవి పై వరకు ఉంటుండే సమ్మర్ వల్ల చాలా మటుకు కిందికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇలా ఉల్లిపాయ పొట్టు తీసుకొని నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను, పెద్ద పెద్దగా ఉన్నాయని. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా మట్టి అనేది కింది వరకు వెళ్తుందనమాట. పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి, మనకి ఎంతవరకు మట్టి వేయాలో తెలీదు. అందుకోసమని నేనైతే చిన్నగా, మరీ చిన్నగా కాదు, కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత తులసి కోటలోకి వేసుకుంటున్నాననమాట. ఎక్కువన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకుంటున్నాను. అలాగే డైలీ వచ్చే వేస్ట్‌ని కూడా మెల్లిమెల్లిగా వేసుకుంటాను కాబట్టి ఇప్పటివరకైతే ఈ కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎర్త్ వార్మ్స్‌కి కొంచెం ఫుడ్ అనేది ఉండాలి కదా, అందుకోసమని మొక్క కూడా ఎదగడానికి ఈ కొంచెం అయితే ఇప్పటి వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో బనానా ఉంది, పాడైపోయింది. దాన్నైతే కట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని నైఫ్‌తో చుట్టూతూ వేసేసుకుంటున్నాను. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర వచ్చేలాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా బనానాను అలా పెట్టినా పర్లేదు. నేనైతే ఈసారి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం డైరెక్ట్‌గా బనానాని పెట్టేశాననమాట. డైరెక్ట్ పీల్‌తోటే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఏ బనానా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఇది ఉందని ఇది వేసేసుకుంటున్నాను, డైరెక్ట్‌గా పడేయలేక. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి లైట్‌గా మాత్రమే కొంచెం మట్టి వేసుకుంటున్నాను. ఎందుకంటే బనానా కదా ఇది, దీనికి ఎక్కువగా చీమలు వచ్చేస్తాయి. అందుకోసమని ఫస్ట్ అయితే మట్టిలో కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం అయితే పైనుంచి మట్టి వేసేసుకుంటున్నాను, బనానాకి తగిలేలాగా. అలా సింగిల్గా ఉండకుండా ఇలా వేసుకున్న తర్వాత మన బోన్ మీల్కి ఈక్వలెంట్గా చేసుకున్నాం కదా, పల్లీలు నువ్వులు వేసుకొని చేశాను కదా, ఇదైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకుండా ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. మనకు టోటల్‌గా 1½ స్పూన్ వస్తుంది, ఇది సరిపోతుందనమాట మొక్కకి. వేసేసిన తర్వాత ట్యాప్ చేయండి, మట్టిని బాగా నొక్కండి లోపలికి. ఎందుకంటే గ్యాప్ ఉందనుకోండి చీమలు వచ్చేస్తాయి, అందుకోసమని చెప్తున్నాను. పల్లీలు నువ్వులు కాబట్టి చీమలు పట్టకుండా కాస్త ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు చీమలు అనేవి రావు. మనము వెంటనే వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కెమికల్ది కాదు కదా, ఆర్గానిక్ ఇంట్లోనే హోమ్ మేడ్ కాబట్టి ఈజీగా వాటర్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు చివరన. ఇలా వేసేసుకున్న తర్వాత మట్టి పైన వరకు వేసేసుకొని నేనైతే ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం తీసేసుకుంటున్నాను, ఎందుకంటే విత్తనాలు తీసాను కదా, అవి కూడా వేసుకోవడానికి. ఈ వీడియోలో మీకు కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికి యూజ్ అవుతుందో ఇంపార్టెంట్గా వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఇలా విత్తనాలు వేసేసుకొని నేనైతే మట్టి వేసేసుకుంటున్నాను. మట్టిని మొదట్లో మాత్రమే ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను ఈసారి. ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లో వేర్లకి ఎక్కువగా తడి ఉండాలి కాబట్టి చుట్టూతూ కొంచెం లోతుగా తీసేసుకొని పై వరకు ఎక్కువ మట్టి వేసుకుంటున్నాను. ఎలా అనేది వీడియోలో కూడా చూపిస్తాను, చూసేయండి. మనము మొదట్లో వేయకుండా నీళ్ళు జస్ట్ సైడ్కి వేస్తే సరిపోతుంది. మొక్కకి ఎప్పుడైనా మొదట్లో వేస్తే మట్టి అనేది వెళ్ళిపోయి వేర్లకు ఎండ తగడం వల్ల తొందరగా చనిపోవడం, లేదంటే ఆకులన్నీ ఎల్లోయిష్గా రావడం, మొక్క డల్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా చూపిస్తున్నాను కదా, ఇలా చివరి వైపున కొంచెం లోతుగా ఉండి పై వైపున అంటే మధ్యలో వైపున కొంచెం మట్టి అనేది పైకి నెట్టుతున్నాను అనమాట. ఇలా ఎవరైనా చేయొచ్చు, ఏ మొక్కకైనా కూడా చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్లో ఇలా చేయడం వల్ల మొక్కకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వేరికి ఎండ తగలదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా పచ్చగా కనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత నేనైతే ఫర్టిలైజర్ వాటర్ ఉంది ఇంట్లో ఆల్రెడీ, నిన్నది అదే వేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ప్రెస్ చేసేసుకుంటున్నానని. ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా వాటర్ ఇలా ఈ వైపున వేసుకోవాలి, మధ్యలో కాకుండా. ఏదైతే నేను చివరన చూపిస్తున్నానో అలాగా మధ్యలో కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా, అందుకోసమని నేను మధ్యలో వేసుకుంటున్నాను. విత్తనాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ 2 డేస్కి ఒకసారి మధ్యలో వేస్తే సరిపోతుంది, లేదంటే నిండుగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి మొలకలు రావడానికి విత్తనాలు వేసాం కదా, అందుకోసమని చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చి ఈ ఐడియాస్ మీకు నచ్చినట్టయితే ముందు వీడియోస్లో ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. తప్పకుండా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.